పాకిస్తాన్ అఫీషియల్గా అధికారికంగా ముక్కలయ్యిందా అంటే ఎస్. ఎందుకంటే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధ్యక్షుడు మీర్ యార్ బలూచ్ ఈయన ఏంటంటే ఆగస్టు 11వ తారీఖున బలూచిస్తాన్ లిబరేషన్ డే, ఒక రకంగా ఇండిపెండెన్స్ డే జరుపుకుందాం అని ప్రకటించేశాడు. అంతర్జాతీయ సమాజాన్ని కూడా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించండి అని కూడా ప్రకటన జారీ చేసింది. బలూచిస్తాన్ ప్రజలకు ఇప్పుడు ఈ మీర్ యార్ బలూచ్ ఏమంటున్నారంటే, మీరు మార్కెట్ ప్లేసుల్లో, స్కూళ్ళల్లో, హాస్పిటల్లో, కూడల్లో ఎక్కడికక్కడ ఇండిపెండెన్స్ డే జరుపుకోండి. బలూచిస్తాన్కి ఇదిగోండి ఫ్లాగ్, ఇదిగో ఇది మనం జరుపుకోండి, ఇదిగోండి నేషనల్ సాంగ్ మనది, నేషనల్ యాంథమ్ ఇదిగో అని కూడా నేషనల్ యాంథమ్ని, నేషనల్ ఫ్లాగ్ అని రిలీజ్ చేసి ఇండిపెండెన్స్ డే జరుపుకోమని మొత్తం చెప్పడం జరిగింది. 8 డిస్టిక్లు, 34 డివిజన్లో, ఇటు క్వట్టా నుండి గ్వదార్ వరకే 3,47,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాల్లో మొత్తం జరుపుకోండి అని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లో విపరీతమైన ఆందోళన. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడికక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. పోలీసును కూడా వాళ్ళు లెక్క చేయని పరిస్థితి. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం ప్రకటించిందంటే 3,45,000 చదరపు కిలోమీటర్లు, అంటే మొత్తం 7,96,000 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ ఉంటే అందులో 44% భూభాగం ఒక్క బలూచిస్తాన్ ఉంటుంది. ఈ భాగంలో 85% మా ఆధీనంలో ఉంది, చాలా సిటీలు మా ఆధీనంలో ఉందని ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ విపరీతమైన ఒత్తిడిలో అక్కడ ఉంది. ప్రతిరోజు బాంబు పేలుళ్ళే, గ్వడార్ నుంచి క్వెట్టా వరకు చాలా డేంజరస్ పొజిషను. కాబట్టి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు 11న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. అంతర్జాతీయ సమాజాన్ని గుర్తించడం. ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏ విధంగా ప్రతిస్పందింది, అంతర్జాతీయ సమాజం ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, అసలు బలూచిస్తాన్ ఇలా ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం వెనకాల ఎవరి హస్తం ఉంది, ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే ఒకటండి, అక్కడ ఎందుకు బలూచ్ ప్రజలు స్వతంత్రోద్యమాన్ని జరుపుతున్నారంటే 1970 నుండి వాళ్ళు స్వతంత్రోద్యమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ లీడర్ని పాకిస్తాన్ ఆర్మీ చంపేయడం జరిగింది. ముఖ్యంగా ముషరాఫ్, అసిమ్ మునీర్ లాంటి నియంతలు ఎంతోమంది బలూచ్ లీడర్స్ని చంపేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నా, ఎన్ని వేల పాకిస్తాన్ ఆర్మీలు ఎంత వేల మంది చనిపోయినా వాళ్ళు మాత్రం తిరుగుబాటుని దే హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ రిలెంట్లెస్లీ అప్పటి నుంచి అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక సందర్భం వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ బాగా బలహీనపడిపోయింది. ఎందుకంటే బలూచిస్తాన్లో ఆర్థిక వనరుల దోపిడీ, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల మొత్తం ఆ హైవే పెట్టుబడులు పెట్టి అక్కడున్న న్యాచురల్ వెల్త్ అంతా దొంగిలిస్తున్నారు. కాబట్టి మా సంపద లేదు, నేషనల్ అసెంబ్లీలో మాకు ప్రాతినిధ్యం తక్కువ ఉంది, కేవలం తక్కువ సీట్లు ఉన్నాయి నేషనల్ అసెంబ్లీలో, కాబట్టి ఇస్లామాబాద్ మమ్మల్ని చూడడంలే, మా వనరులు దోపిడీ చేసుకుంటుంది కానీ మాకు పెట్టే పెట్టుబడులు తక్కువ, అత్యధిక పేదరికం ఈ బలూచిస్తాన్లోనే ఉంది, విద్యా వైద్య సదుపాయాలు లేవు, మా మీద మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, కాబట్టి మాకు ఒక స్వతంత్ర దేశం, మాకు బలూచ్ సంస్కృతి ఉంది అనుకుంటూ వాళ్ళు స్వతంత్రోద్యమం మొదలుపెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆపలేని పరిస్థితి అక్కడ వచ్చేసింది. ఇప్పుడు కాబట్టి ఆగస్టు 11న స్వతంత్రం ప్రకటించేసుకున్నారు. మరి పాకిస్తాన్ ఆర్మీ ఆపగలదా అంటే హైలీ ఇంపాసిబుల్ అని తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఇండియన్ బోర్డర్లో ఉంది, ఆఫ్ఘన్ బోర్డర్లో ఉంది, పీఓకేల అల్లర్లో ఉంది, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. ఇప్పుడు బలూచిస్తాన్లో వీళ్ళని ఆపడం అత్యధికంగా కష్టమని చెప్పొచ్చు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్, ఎందుకంటే బలూచిస్తాన్ బౌండరీ అంతా ఇటు సిస్తాన్ అని ఇరాన్తోనూ అటు ఆఫ్ఘాన్తోనూ ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘాన్ నుంచి, ఇరాన్ నుంచి వాళ్ళకి సహకారం అందుతుంది. ముఖ్యంగా బలూచ్ పీపుల్ నుంచి, ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందుతుంది. టీపీపీ తాలిబాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఈ బలూచిస్తాన్కి అంతర్జాతీయ సహకారం కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మరి పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ని అణచలేదు, వాళ్ళ తిరుగుబాటుని అణచలేదు అనేది ఇప్పుడు గ్వడార్ పోర్ట్, అక్కడ చైనా ఆర్మీ కూడా ఉంది కానీ అక్కడే బాంబు దాడులు జరుగుతున్నాయి. డజన్ల కొద్దీ పాకిస్తాన్ ఆర్మీ, చైనీస్ పీపుల్ చనిపోతున్నారంటే ఎంతటి విపత్కర పరిస్థితులు ఉందో మనం చూడొచ్చు. ఈవెన్ ఈ బలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టాలో కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీస్కి అంతగా ప్రాబల్యం లేదు. అక్కడ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే ఎక్కువ కంట్రోల్ చేస్తుంది అనేది కూడా అక్కడున్న వార్తలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అక్కడున్న హైవేలు, రైల్వేలని కూడా వాళ్ళు బ్రేక్ చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఏమీ చేయలేని ఒక పరిస్థితి. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఆగస్టు 11న ప్రకటించుకున్నారు. మరి అంతర్జాతీయ సహకారాన్ని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు.
అంతర్జాతీయ దేశాలు మమ్మల్ని గుర్తించండి, యుఎన్లో ఉండేలా చూడండి అని అడుగుతున్నారు. మరి ఏ దేశాలు గుర్తించవచ్చు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గుర్తించే అవకాశం ఉంది, భారత్ గుర్తించే అవకాశం ఉంది, రష్యా గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా రష్యా ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కంటే భారత్ కంటే ఎక్కువ శత్రువు ఎవరంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ రీసెంట్గా ఎరిత్రియా, ఇథియోపియాలో ఒక భాగాన్ని గుర్తించేసింది. వాళ్ళు ఒక దేశం కింద గుర్తించేశారు. ఈ విధంగా ఈ పాకిస్తాన్, బలూచిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ గుర్తిస్తే అది అంతర్జాతీయంగా ఒక పెద్ద విషయం అయిపోద్ది. అమెరికా కూడా ఏమీ చేయలేని పరిస్థితి వద్దనమాట. ఇది ఇజ్రాయెల్ పాకిస్తాన్ విడతీయాలి, ఇస్లామిక్ బాంబు ఉంది కాబట్టి, వాళ్ళు ఇస్లామిక్ నాటో అంటున్నారు కాబట్టి పాక్ ముక్కలు అవ్వడం భారత్ కంటే ఎక్కువ అవసరం ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ గుర్తించే అవకాశం ఉంది. దట్టు బెంజమిన్ నెతన్యాహు అసలు ఇలా రాడికల్గా ఆయన ఆలోచిస్తాడు, ఆకిష్గా. ఇక రెండోది ఏంటంటే ఇండియా సడన్గా కూడా బలూచిస్తాన్ గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ ఈ విధంగా రివాల్ట్ అవ్వడం వెనకాల ఇండియా హస్తం ఉందని పాకిస్తానే ఆరోపణ చేస్తే, ముఖ్యంగా అసిమ్ మున్నీరు, షహబాజ్ షరీఫ్, అక్కడ ఈ ముస్తాఫా ఈయన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆరోపణ చేస్తున్నారు, ఆసిఫా కవాజీ. కానీ భారత్ ఎప్పుడూ కూడా మాకు అక్కడ ఎటువంటిది లేదని చెప్పింది, ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేకుండా చూసుకుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే అజిత్ దోవల్ గారు ఈ మిషన్ని చూసుంటారు, బలూచిస్తాన్ మిషన్ అనేది కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక్కసారి ముంబైలో ప్రకటన చేస్తూ ఒక పబ్లిక్ అడ్రస్లో మాట్లాడుతూ పాకిస్తాన్ ఇండియా విషయంలో జోక్యం చేసుకుంటే కాశ్మీర్ టెర్రరిజం ఇది అనుకుంటూ నువ్వు బలూచిస్తాన్ మరిచిపోవాల్సి వస్తానుకుంటూ అజిత్ దోవల్ గారు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇండియాని వాళ్ళు ఏమంటారు, జియా ఉల్ హక్, జిన్నా నుంచి జియా ఉల్ హక్ వరకే, ఇప్పుడు ముషరాఫ్ నుంచి ఇప్పుడు అసిమ్ మున్నీర్ వరకే, వీళ్ళందరి కర్తవ్యం ఒకటే. వాళ్ళ లైఫ్ ఏమిటంటే ఇండియాని ముక్కలు చేయడం, టు బ్లీడ్ ఇండియా థౌజండ్ టైమ్స్, అంతే. వాళ్ళు మాట్లాడేది ఎప్పుడు కూడా అదే మాట్లాడతారు, టు బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. ఇది జియా ఉల్ హక్ మాట్లాడింది. ఇప్పుడు అసిమ్ మున్నీర్ అదే పునరావృతం చేస్తున్నాడు. పాకిస్తాన్ అస్తిత్వం ఉంటే ఇండియా అస్తిత్వము మేము తీసేస్తామంటారు. కాబట్టి పాక్ అస్తిత్వమే ఉండకూడదు అన్నట్టు ఇప్పుడు అజిత్ దోవల్ గారు, మోడీ, ఎస్ జయశంకర్ గారు థింక్ చేసి ఉండవచ్చు. కాబట్టి బలూచిస్తాన్ వెనకాల ఇండియా హస్తం లేదు, కానీ లేదు అని కొట్టిపాడేయడానికి మనకి కుదరదు. ఎందుకంటే ఆఫ్ఘాన్ ద్వారానో ఇరాన్ ద్వారానో ఏదో ఒక విధంగా బలూచిస్తాన్కి సహకారం ఉండే అవకాశం ఉంది. కొంతమంది బలూచి లీడర్స్ కూడా, స్టూడెంట్ లీడర్స్ వాళ్ళు ఢిల్లీలో కూడా ఉంటారు. ఎప్పుడు బలూచిస్తాన్ ఇండియానే అడ్రస్ చేస్తే మాకు సహకారం ఇవ్వండి అనుకుంటూ, కానీ ఇండియా మాత్రం ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఇండియా ఫారిన్ పాలసీ ప్రకారం ఏంటంటే అంతర్జాతీయంగా వేరే దేశాల ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోకూడదు, వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము, పంచశీల ఫాలో అవుద్ది. అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే దేశం. కానీ ఇప్పుడు ఈ విషయంలో బలూచిస్తాన్ విషయంలో మాత్రం ఇండియా లేదు అని చెప్పడానికి నాకు కూడా సాధ్యం కాదు. ఉంది అని అయితే నేను చెప్పను, లేదు అని చెప్పడం అయితే 100% సాధ్యం కాదు. ఉంటుంది. అజిత్ దోవల్ గారు ఉండే అవకాశం ఉంది. అందుకే బలూచిస్తాన్కి ఇంతటి ధైర్యం. ఇప్పుడు ఇండియా గుర్తించకపోయినా ఇజ్రాయెల్, రష్యాల ద్వారా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపజేసే అంతటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి కూడా ఉన్నాయి. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి బలూచిస్తాను పాకిస్తాన్లో 7,96,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ జోగ్రఫీలో 1.5 కోట్ల మంది జనాభా ఉండి 3.47 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ బలూచిస్తాన్ అంటే ఈ మాక్రాన్ కోస్ట్, అంటే పాకిస్తాన్కి బలూచిస్తాన్ ఏర్పడిన తర్వాత ఇంకా కరాచీ ఈ ప్రాంతం మాత్రమే కోస్ట్ ఉంటుంది, దానికి తీర ప్రాంతమే ఉండదు. మొత్తం అంత క్రూషియల్గా ఇటు ఇరాన్ బౌండరీగా, అటు ఆఫ్ఘాన్ బౌండరీగా, ఇటు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇటు సింధ్ ప్రావిన్సులు, పంజాబ్ ప్రావిన్సులతో సరిహద్దులుగా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడబోతుంది. ఆగస్టు 11న వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారంటే పాకిస్తాన్ దాన్ని గుర్తించకపోయినా ఏదో ఒక సందర్భంలో ఇజ్రాయెల్, రష్యా, ఒకవేళ ఇండియాను ఒక స్వతంత్ర దేశంగా దాన్ని గుర్తిస్తే ఇంకా అదొక స్వతంత్ర దేశం. ఇప్పటి నుంచి బలూచిస్తాన్ని పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేయలేదు అనేది అక్కడ పరిస్థితులను బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశం, పాకిస్తాన్ ముక్కలైపోయింది అధికారికంగా, అఫీషియల్గా ఈ ఆగస్టు 11వ తారీఖున.